మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అనే ప్రాంతం ఉంది కదా, పక్కనే కదా, అన్ని లెక్కేస్తే ఇంచుమించు 40 లక్షల జనాభా కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, హైవే ఉంది కదా, పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ ఉంది కదా. ఇక్కడ ఏమన్నా కట్టండి బిల్డింగ్లు, మనకు రాజధాని అంటే ఏమి బిల్డింగ్లే కదా, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు ఇక్కడ కట్టొచ్చు కదా అని చెప్పినారు. దీంట్లో ఎక్కడే కానీ ఏమైనా పొరపాటు ఉందా అని నేను చాలా మందిని అడిగిన, న్యూట్రల్ పీపుల్ను. ఈ ఇష్యూలో పొరపాటు అంటే ఏం పొరపాటు ఏమించారని లాజికల్గా ఉంది కదా అని అన్నారు. కానీ బయట చూస్తే మాత్రము కోపము, ఆక్రోశము, ఎక్కడికెక్కడికి తల్లి ఏంది, చెల్లేంది, చెల్లికి సంబంధాలేంది, ఏంటి ఇవన్నీ భాష, ఎవరు ఇష్టాంతరానికి వాళ్ళు మాట్లాడుతూ ఉండాలన్నమాట. అసలు ఈ సంస్కృతి ఏమో మాకు అర్థం కాలేదు. ఇది కాక ఏం చెప్పినారు ఆయన, ఇప్పటి వరకు ఎకరాకు 2 కోట్లు అంటే ఇంచుమించు 2 లక్షల కోట్లు అవసరం ఉంటుంది కదా. మీరు 7 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, 7 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఇంతవరకు 2014 నుంచి 19 కేవలం 5,335 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండేది. 5,335 కోట్లు మాత్రమే. ఆ రోజుకే మీరు చెప్పిన అంచనా ప్రకారం 1,00,000 కోట్లు కావాలా. మీరు 5 ఏళ్ళకి అంతే కదా ఖర్చు పెట్టినది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా 47,000 కోట్ల అప్పులకు తయారు చేసుకున్నారు, 13,000 చేసినారు, 5,500 మీరు చూస్తే మొబైల్ అడ్వాన్సులు తీసుకున్నారు. మరి ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలుగా 2,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినది. మరి ఒక దాంట్లో 2,500 కూడా 960 కోట్లు వేరే పనులకు మళ్ళీ వాడుకున్నారు. ఈ ప్రకారంగా ఎప్పుడండి మీరు కట్టేది, ఏంది మీరు చేస్తున్న పని అనేది ఆయన ప్రశ్న. నేను చాలా మందిని అడిగిన, ఇది ఏమన్నా తప్పుందా అంటే కరెక్టే కదా సార్, దీంట్లో ఇవన్నీ ఫిగర్స్ అని గవర్నమెంట్ ఫిగర్సే కదా, తప్పేముంది.